నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రం ఏర్పడి 2.5 సంవత్సరాలు దాటినా అధికారుల కొరతతో అల్లాడుతోంది. మండలంలో తహసీల్దార్, ఎంపీడీఓ, సాలూరు పంచాయతీకి పర్మనెంట్ అధికారులు లేక పాలన కుంటుపడుతోంది. ఇన్ఛార్జ్ అధికారులతో పనులు సాగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్లు లేకపోవడంతో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ పర్యవేక్షణ గాలిలో దీపంగా మారింది. మరోవైపు మండల కార్యాలయాలకు సరైన భవనాలు, ఫర్నిచర్, మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రమైన ఇన్ఛార్జీలతో నెట్టుకు రావడంపై మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రెగ్యులర్ అధికారులు, సిబ్బందిని నియమించాలని మండల వాసులు డిమాండ్ చేస్తున్నారు. మండలం ఏర్పాటు చేస్తే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. అదే ఆశతోని మేము ఎంతో కష్టపడి మండలాన్ని సాధించుకున్నాం. కానీ మా ఆశలన్నీ నీరుగారినట్టు మా మండలానికి ఎంఆర్ఓ ఇన్ఛార్జి, ఎంపీడీఓ ఇన్ఛార్జి, గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఇన్ఛార్జి. కాబట్టి మా పనులన్నీ కుంటుపడుతున్నాయి. మా పనులు ఏం జరుగుతలేవు. మొన్న ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఇదై మా సర్టిఫికేట్ ఆగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మాకు పర్మనెంట్గా ఎంఆర్ఓను కానీ, ఎంపీడీఓ కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. రాజకీయం చేస్తున్నారు. ఏదైతే మరి సాలూరు మండలం కొత్త మండలం ఏర్పడ్డది. మరి మండలం ఏర్పడ్డ కాడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీస్ కావాలి. మరి మండలం ఏర్పడ్డది కానీ మండల ఆఫీస్ లేకుండా మహిళా భవనాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. మహిళలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గారికి కోరుతా ఉన్నాను, ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను, మండలాలు ఏదైతే చిన్న మండలాలు ఉంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా పరిపాలన అందించే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్న దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ మహిళా భవనం నిర్మించాలి. రెండోది ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు ఉన్నారు, పర్మనెంట్ తహసీల్దార్ గారు రావాలి, మరి పర్మనెంట్ సెక్రటరీ గారు రావాలి. అప్పుడే ప్రజలకు ఏదైతే వాళ్ళ సర్టిఫికేట్లు కానీ వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే అప్పుడే పరిష్కారం అయితే తప్పితే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మేము ఇన్ఛార్జ్గా ఉన్నాము, మీ పని రెగ్యులర్గా అయినా వచ్చినప్పుడు చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇక్కడ అయోమయానికి గురి అవుతా ఉన్నారు. కాబట్టి ప్రతిదీ ఆన్లైన్ అయింది కాబట్టి ఆఫ్లైన్ చేసే పరిస్థితి ఏది కూడా లేదు. కాబట్టి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి పర్మనెంట్గా తహసీల్దార్ని, సెక్రటరీని, ఎంపీడీఓని నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో సివిల్